నేటికి 100 సంవత్సరములైంది అనేది ప్రతీతి. ఈ 100 సంవత్సరాల కంటే ముందు దాదాపు 1881 సంవత్సరం నుండి లండన్ మిషన్ సొసైటీ వారు ఈ ప్రాంతంలో సంచరించి ఆ యొక్క మిషనరీల వల్ల ఈ ప్రాంతం అంతటికి ఫస్ట్ విద్యాభివృద్ధి చేసినారు. స్కూళ్ళు కానీ, ట్రైనింగ్ స్కూల్ కానీ, చిన్నపిల్లల స్కూల్ కానీ, హరిజన బాలుర స్కూల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతనే వాళ్ళు ఈ చర్చ్ కట్టినారు. అంటే సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క సంస్థ యొక్క ధ్యేయంగా, లండన్ మిషన్ సొసైటీ యొక్క ధ్యేయంగా విరుదాల్చుతుంది. తదుపరి క్రైస్తవత్వం స్వీకరించిన స్థానిక నాయకులు, స్థానిక పెద్దలు కొంతమంది క్రైస్తవులుగా మారడం వల్ల, దినదినాభివృద్ధి చెందడం వల్ల ఒక ఆలయం కట్టుకుందామనే ఒక తలంపు వచ్చి ఆలయమును 1911లో ప్రారంభించి 1924కు పూర్తి చేసినారు. ఇంతకాలం పట్టింది కదా. ఆనాడికి పూర్తి చేసి 1924 మార్చి నెలలో దీని యొక్క సంపూర్ణంగా ఒక ప్రతిష్ట ఆరాధన చేసినారు. ఆనాటి నుంచి 100 సంవత్సరంలో నేటికి ఈ సంఘం దినదినాభివృద్ధి చెంది వర్ధిల్లుచున్నది. ఇంత మాత్రమే కాదు, ఈ సంఘం మీద వర్ధిల్లుతూ ఉండగానే ఈ సంఘం పరిధిలో, లేకపోతే ఈ మిషనరీల పరిధిలో ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు అనేకం నిర్మించి ఏం చేయాలి, చుట్టుపక్కల పల్లెల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బేతాపల్లిలో దీనికి స్కూల్ ఉంది, పక్కన నీలూరులో దీనికి స్కూల్ ఉంది, తర్వాత గుర్రపాడులో స్కూల్ ఉంది. అన్ని చోట్ల అంటే రిమోట్ విలేజెస్ ఆఫ్ దిస్ ఏరియా, ఈ ప్రాంతానికి సుదూర ప్రాంతాలు కూడా స్కూలు నిర్మించి ఈ సంస్థ వారు సమాజంలోని అట్టడుగు వర్గాలకి విద్యాబోధన, ఆరోగ్య విషయాలు, తర్వాత వాళ్ళకు కావాల్సిన ఆలోచన ధోరణి, జీవన ప్రమాణాలు, సామాజిక జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ లండన్ మిషన్ సొసైటీ వారు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. తదుపరి 1947లో ఈ చర్చి లండన్ మిషన్ సొసైటీ నుంచి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా రాయలసీమ డయాసిస్గా ఆవిర్భవించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విరాలు. ఇప్పటికి కూడా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సొసైటీ రాయలసీమ అధ్యక్ష మండలంగా ఉంది. దీనికి కాలక్రమేణలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఏర్పడినప్పుడు గుత్తే ప్రధాన కేంద్రంగా, అంటే ఒక అధ్యక్ష మండలానికి బిషప్ కేంద్రంగా, మొట్టమొదటి ప్రధాన కేంద్రంగా గుత్తి మూలంగా కలిగి ఈ ప్రాంతం అంతా పరిపాలించబడింది. తదుపరి ఆ మొట్టమొదటి బిషప్ రెవరెండ్ బన్యన్ జోసెఫ్ ఆయన కాలంలో, తర్వాత రెవరెండ్ సిబిఎం ఫెడ్రిక్ తండ్రి గారి కాలంలో కూడా ఇది కేంద్రంగా, ఇది అధ్యక్ష మండల కేంద్రంగా విరాజించి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈ రోజు కొత్త బిషప్ వేయాల వైజాగ్ వరప్రసాద్ వరకు ఈ సంఘం నిరంతరం అభివృద్ధి నిరంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మా యొక్క ఉద్దేశం ఏమిటంటే 100 సంవత్సరాలు గతంలో చేసిన పెద్దల యొక్క గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని, వారి సేవలను జ్ఞాపకం చేసి, వారికి నివాళులర్పించి ఈ సేవలు కొనసాగించడానికి రాబోయే తరాలకు ఒక ప్రతీకగా ఉండాలనేదే ఈ యొక్క ఉత్సవాల ప్రధానమైన కర్తవ్యం. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి కారణం అంటే 100 సంవత్సరాల కిందట వాళ్ళు చేసిన సేవలన్నీ జ్ఞాపకం చేసుకొని రాబోయే 100 సంవత్సరాలకు వచ్చే తరాలు ప్రభావితం కావాలంటే పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తే వారికి ఉత్సవాల వల్ల సమాజంలో కూడా, ఈ గుత్తి పట్టణంలో కూడా అందరికీ తెలియాలా, అయ్యో 100 సంవత్సరాల కిందట ఇది ఏర్పడి ఈరోజు గుత్తి సమాజం ఇట్లా ఉందంటే ఈ స్కూల్లో చదవని విద్యార్థులే లేరు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన వాళ్ళే లేరు. కారణం మనకు విద్యాబోధన అనుకూలంగా ఉన్నాం, హాస్టల్ అనుకున్నాం. ఇవన్నీ యొక్క సొసైటీ క్రైస్తవ సంస్థల ద్వారా జరిగింది అని సమాజానికి కూడా తెలియజేయడం కోసం నిరంతరం ఈ సంస్థలన్నీ అట్టడుగు వర్గాలకు, పేద వర్గాలకు, అణగారిన ప్రజలకు సేవ చేయడానికే ఈ క్రైస్తవ సంస్థ పనిచేస్తుందని, క్రైస్తవ ఆలయం పనిచేస్తుంది. క్రైస్తవుల నిరంతరం ఈరోజు ఆనాడు ఎంబీఏ కాలేజీలో ఈరోజు ఎంబీఏ కాలేజ్, ఆనాడు డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ, ఆనాడు పీజీ కాలేజీ ఈరోజు పీజీ కాలేజ్ ఉంది. కంటిన్యూస్ నిజంగా పీజీ కాలేజ్ వల్ల ఈరోజు గుత్తిలోని ప్రజల స్త్రీలు, అమ్మాయిలందరూ డిగ్రీ పొందినారంటే ఎంఎస్ డిగ్రీ కాలేజ్, అనుమానమే లేదు కదా. ఇక్కడ పీజీ పొందినారంటే ఎంఎస్ డిగ్రీ కాలేజ్, ఈరోజు ఎంబీఏ వచ్చింది, ఎంసీఏ వచ్చింది అంటే ఈ యొక్క క్రైస్తవ సంస్థల కాలేజ్ చాలా తక్కువ రేట్లకు, చాలా అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిరంతరం సేవ చేస్తున్న సంస్థ క్రైస్తవ సంస్థగా ఇది గుర్తించబడింది. అది కొనసాగిస్తుంది. ఈ 100 సంవత్సరాల పండుగ ఈ 3 రోజులు నవంబర్ 15, 16, 17. ఈ 10వ తేదీ ఉదయం మొట్టమొదటి ఏం చేస్తున్నామంటే ఊరంతా ఒక కృషి చేస్తున్నాం. ఊరంతా ఒక పెద్ద పథంగా ఈ సమాజంలో కొనసాగుతున్నాం. సమాజ అభివృద్ధి యొక్క సంస్థ వల్ల జరిగిందని సమాజంలో అన్ని ప్రజలను కలుపుకొని పోయి వాళ్ళ ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. మిగతా 2 రోజులు కూడా క్రైస్తవ సమాజం వారికి కావాల్సిన గుర్తింపు, ఈ 100 సంవత్సరాలుగా గతంలో పనిచేసిన వారి యొక్క పిల్లలు కానీ, వాళ్ళ వ్యక్తులు కానీ, ఎవరెవరు పనిచేసిన వాళ్ళందరికీ సన్మానాలు,
తరుపై ఇప్పుడు ఉన్న క్రైస్తవ జగనానికి వాళ్ళకు కావలసిన క్రైస్తవ వేదాంతం తలంపులు ఆలోచనలు ఇవ్వడానికి నిర్వహించబడుతుంది. ఇంత గొప్ప అవకాశం ఉన్న ఇప్పుడు ఈ తరానికి మా అందరికీ వచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి సమర్థించి అందరు పిలిచినాం. మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా పత్రిక, ఎందుకంటే పత్రిక లేకపోతే ప్రజలకు విషయమే తెలియదు. సో పత్రికా ముఖంగా మీకు అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ఈ క్రైస్తవ సంస్థలు, ఈ క్రైస్తవ సమాజము, క్రైస్తవ ఆలయం, క్రైస్తవ సమాజం నిరంతరం అట్టడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తుందని తెలుసుకుంటూ విరామం.